to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. సో ఇక్కడ చూడండి, సో కాయిల్ స్పాన్ అంటే ఏంటంటే మనం తీసుకునే ఏదైతే కండక్టర్స్ ఉందో, సో ఈ యొక్క టన్స్ ఇన్ బిట్వీన్ ఉన్నదాన్ని మనం ఏమంటాం అంటే కాయిల్ స్పాన్ అంటాం. సో ఈ పోర్షన్ ఏమంటాం అంటే ఎండ్, అంటే ఇక్కడ మిగిలి అయింది కదా, ఈ పోర్షన్ ఏమంటాం అంటే ఓవర్ హ్యాంగ్ కానీ ఎండ్ కనెక్షన్స్ అంటాం. సో దీన్ని యాక్టివ్ లెంత్ అంటాం. ఓకేనా? అదేవిధంగా పోల్ పిచ్ కాయిల్ స్పాన్ ఈక్వల్ అయింది అంటే దాన్ని ఏమంటాం అంటే మనం ఫుల్ పిచ్డ్ కాయిల్ అంటాం. ఓకేనా? ఎప్పుడైతే మనం తీసుకునే పోల్ పిచ్ కాయిల్ స్పాన్ రెండు ఈక్వల్ అయినప్పుడు ఏమంటాం అంటే దాన్ని ఫుల్ పిచ్డ్ వైండింగ్ అంటాం. సో అలా కాకుండా కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఇది నార్త్ పోల్ అనుకుందాం, ఇది సౌత్ పోల్ అనుకుంటే, సో దీని యొక్క పొజిషన్స్ చూడండి ఇక్కడ. సో ఎగ్జాక్ట్ మిడిల్ వన్, సో ఇందులో ఎగ్జాక్ట్ మిడిల్ వన్. సో ఇన్ బిట్వీన్ ఉన్న డిస్టెన్స్లో మనం ఏమంటాం అంటే జనరల్గా పోల్ పిచ్ అంటాం. పోల్ పిచ్ అంటాం దీన్ని. ఇక్కడ ఈ కాయిల్ స్పాన్ అన్నప్పుడు ఇది ఏమవుద్ది అంటే నాకు, సో ఇక్కడ చూడండి, ఇది ఎలా చేంజ్ అవుతుందంటే, సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా నాకు రావాల్సింది ఏంటంటే ఇక్కడికి, కానీ ఇక్కడ నాకేమైపోయింది, ఈ కాయిల్ స్పాన్ అనేది డిక్రీజ్ అయింది. కాయిల్ స్పాన్ అనేది పోల్ పిచ్ కంటే డిక్రీజ్ అయింది. ఓకేనా? సో ఇలా డిక్రీజ్ అయింది. సో దీన్ని మనం ఏమంటామంటే షార్ట్ పిచ్ అంటాం. సో దీన్నే చోటెడ్ కాయిల్ కానీ షార్ట్ పిచ్ వైండింగ్ అంటాం. షార్ట్ పిచ్ వైండింగ్ అంటాం. దీన్నే షార్ట్ పిచ్ ఆర్ చోటెడ్ కాయిల్ అంటారు. దీన్ని చోటెడ్ కాయిల్ అంటాం. ఓకేనా? సో ఇది ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం తీసుకునే ఈ యొక్క షార్ట్ పిచ్లో మనకు కొన్ని కండిషన్స్ ఏంటి అంటే, ఏదైతే మనం కాయిల్ స్పాన్ తీసుకున్నామో ఆ యొక్క కాయిల్ స్పాన్ ఏదైతే ఉందో, ఈ కాయిల్ స్పాన్ అనేది లెస్ దాన్ పోల్ పిచ్ కానీ, వాటి యాంగిల్ లెస్ దాన్ 180 degrees ఎలక్ట్రికల్ కానీ, అదేవిధంగా లెస్ దాన్ నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ కానీ. సో ఈ విధంగా కండిషన్స్ ఎప్పుడైతే ఉంటాయో, అంటే ఈ క్రైటీరియాని ఎప్పుడైతే అది సాటిస్ఫై చేస్తుందో, సో అప్పుడు మనం దాన్ని ఏమంటామంటే షార్ట్ పిచ్ వైండింగ్ అంటాం. దీన్ని ఏమంటామంటే షార్ట్ పిచ్డ్ కానీ, లేదు అంటే ఫ్రాక్షనల్ పిచ్డ్ కానీ, ఫ్రాక్షనల్ పిచ్డ్ కాయిల్ అంటారు. లేదు దీని ఇంకో పేరుతో ఏం పిలుస్తామంటే మనము చోడింగ్ కాయిల్ అంటాం. ఓకేనా? సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ పిచ్డ్ అన్నా, ఫ్రాక్షనల్ పిచ్డ్ అన్నా, చోడింగ్ కాయిల్ అన్నా, సో కండిషన్ ఏంటంటే కాయిల్ స్పాన్ అనేది లెస్ దాన్ పోల్ పిచ్ కానీ, అదేవిధంగా లెస్ దాన్ 180 degrees కానీ, సో మనం తీసుకునే నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ అనేది లెస్ దాన్ కాయిల్ స్పాన్ ఉన్నప్పుడు దాన్ని మనం షార్ట్ పిచ్డ్ కానీ, ఫ్రాక్షన్ పిచ్డ్ కానీ, చోటింగ్ కాయిల్ కానీ అంటాం. అలా కాకుండా కాయిల్ స్పాన్ పోల్ పిచ్ రెండు ఈక్వల్ ఉన్న దాన్ని మనం ఏమంటామంటే ఫుల్ పిచ్డ్ కాయిల్ అంటాం. ఓకేనా? సో జనరల్ మనకి ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే కాయిల్స్ తీసుకుంటామో, ఇక్కడ మనకు సింగిల్ టర్న్ అని, మల్టీ టర్న్ అని, 2 టర్న్ కాయిల్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నాకు టర్న్స్, కాయిల్స్, కండక్టర్స్ అంటే ఏంటో చదవండి. సో మనం ఏదైతే ఆర్మేచర్ వైండింగ్ తీసుకున్నామో అందులో ఈ వైండింగ్ అనేది ఫీల్డ్ వైండింగ్, ఆర్మేచర్ వైండింగ్ ఫీల్డ్ వైండింగ్. సో ఇలా ఉంటే దాన్ని ఏమంటామంటే మనము, సో ఇవి కాయిల్ సైడ్స్ అన్నమాట. కాయిల్ సైడ్స్ అంటారు ఇట్లా. సో దీన్ని కూడా కాయిల్ సైడ్ అంటారు. ఓకేనా? సో ఇదేంటిది 1 టర్న్ కాయిల్. 1 టర్న్ కాయిల్. అదేవిధంగా ఇక్కడ చూడు 2 టర్న్ కాయిల్ అంటే ఎలా ఉంటుందంటే ఇది, సో 2 టర్న్ కాయిల్ అన్నప్పుడు అంటే మనం 2 టర్న్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే,
సో ఇలా ఉంటుంది. సో ఇదేంటిది 2 టర్న్ కాయిల్. సో వీటిని మనం ఏమంటామంటే కాయిల్ సైడ్స్ అంటారు. ఇట్లా కాయిల్ సైడ్స్ అంటారు. ఓకేనా. అదేవిధంగా కొన్నిసార్లు మనకి ఏంటంటే మల్టీ టర్న్ కాయిల్ అంటారు. సో మల్టీ టర్న్ కాయిల్ అన్నప్పుడు మీకు అది ఓవరాల్ వ్యూ చూపిస్తున్నాను అంటే ఎలా ఉంటుంది అనే దానికి. సో ఇలా ఉంటుంది అన్నమాట మల్టీ టర్న్ కాయిల్ అనేది. మల్టీ టర్న్ కాయిల్. సో ఇది ఏమంటే మనము ఓవర్ హ్యాంగ్ అంటారు. సో దాన్ని ఏమంటాం ఓవర్ హ్యాంగ్ అంటాం. సో ఇవి కాయిల్ సైడ్స్ అన్నమాట. ఇవి కాయిల్ సైడ్స్ ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇది అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చూస్తాం మనం టర్న్స్ అంటే ఏంటి, సింగిల్ టర్న్ కాయిల్ అంటే ఏంటి, 2 టర్న్ కాయిల్ అంటే ఏంటి, మల్టీ టర్న్ కాయిల్ అంటే ఏంటి, సో పోల్ పిచ్ అంటే ఏంటి, కాయిల్ స్పాన్ అంటే ఏంటి, షార్ట్ పిచ్ వైండింగ్, ఫుల్ పిచ్ వైండింగ్ ఎలా ఉంటుంది ఏంటి, దాని కండిషన్స్ ఏంటో చూసాం కదా. ఇప్పుడు మనకేంటంటే సో దానికి సంబంధించి కొన్ని మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఉంటాయి. ఏంటంటే అది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాయిల్ స్పాన్ ఫ్యాక్టర్ అనుకుందాం. కాయిల్ స్పాన్ ఫ్యాక్టర్. ఇక్కడ కాయిల్ స్పాన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఏదైతే నాకు ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుందో, ఒక్కొక్క కాయిల్లో ఇండ్యూస్డ్ ఎంఎఫ్ ఏదైతే ఇండ్యూస్ అవుతుందో, సో దాని యొక్క వెక్టార్ సమ్ము విత్ రెస్పెక్ట్ టు అర్థమెటిక్ సమ్ము, వాటి యొక్క రేషియోని మనం ఏమంటామంటే ఇక్కడ కాయిల్ స్పాన్ ఫ్యాక్టర్ అంటాం. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ కాయిల్స్ తీసుకుంటామో సో ఒక్కొక్క కాయిల్ నాకు ఏమవుతుందంటే ఇండ్యూస్డ్ ఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అయితే ఆ ఇండ్యూస్డ్ ఎంఎఫ్ అనేది వెక్టార్ సమ్ తీసుకున్నప్పుడు ఎంత వస్తుంది, అర్థమెటిక్ సమ్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క రేషియో మనం ఏమంటున్నామంటే ఇక్కడ కాయిల్ స్పాన్ ఫ్యాక్టర్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ కాయిల్ స్పాన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే సో వెక్టార్ సమ్ ఆఫ్ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ పర్ కాయిల్, వెక్టార్ సమ్ ఆఫ్ ద ఈఎంఎఫ్ పర్ కాయిల్ ఓవర్ అర్థమెటిక్ సమ్. Arithmetic sum of the EMF induced per coil. EMF induced per coil. ఈ యొక్క రేషియోని మనం ఏమంటామంటే కాయిల్ స్పాన్ ఫ్యాక్టర్ అంటారు. ఓకేనా. అంటే మనకు ఏదైతే ఇండ్యూస్డ్ ఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందో దాని యొక్క వెక్టార్ సమ్, దాని యొక్క అర్థమెటిక్ సమ్ని, దాని యొక్క రేషియో మనం ఏమంటామంటే కాయిల్ స్పాన్ ఫ్యాక్టర్ అంటారు. అయితే ఇంకో నెక్స్ట్ పారామీటర్ ఏంటంటే నాకు పిచ్ ఫ్యాక్టర్. సో పిచ్ ఫ్యాక్టర్. సో ఇక్కడ ఈ యొక్క పిచ్ ఫ్యాక్టర్ అనేది మనం దేనికి కనుక్కున్నాం, పిచ్ వైండింగ్ కనుక్కున్నాం. షార్ట్ పిచ్ వైండింగ్ కి ఈ యొక్క పిచ్ ఫ్యాక్టర్ అనేది కనుక్కున్నాం. సో దీన్ని ఏమనొచ్చు అంటే మనము సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే పిచ్ ఫ్యాక్టర్ అంటే సో ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ షార్ట్ పిచ్ వైండింగ్, అదేవిధంగా ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ఫుల్ పిచ్ వైండింగ్. సో మనం ఏదైతే కాయిల్ తీసుకున్నామో షార్ట్ పిచ్ తీసుకున్నప్పుడు ఎంత ఇండ్యూస్డ్ ఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది, ఫుల్ పిచ్ తీసుకున్నప్పుడు ఎంత ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది, వాటి యొక్క రేషియోని మనం ఏమంటామంటే ఇక్కడ పిచ్ ఫ్యాక్టర్ అంటాం. ఓకేనా. మనం ఇప్పుడు దాకా షార్ట్ పిచ్ అంటే ఏంటి, సో ఇక్కడ చూడండి షార్ట్ పిచ్ అంటే ఇలా ఉంటుంది, అదేవిధంగా ఫుల్ పిచ్ అన్నప్పుడు ఇలా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఈ ఫుల్ పిచ్ వైండింగ్లో ఎంత ఇండ్యూస్డ్ ఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది కాయిల్లో, అదేవిధంగా షార్ట్ పిచ్ దాంట్లో ఎంత ఇండ్యూస్డ్ ఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది కాయిల్లో. సో వాటి యొక్క రేషియోని మనం ఏమంటామంటే ఇక్కడ పిచ్ ఫ్యాక్టర్ అంటాం. సో పిచ్ ఫ్యాక్టర్ జనరల్గా కేస్ ఆఫ్ ఎక్స్పీతో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇక్కడ నాకేంటంటే సో ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ఏ షార్ట్ పిచ్ కాయిల్ ఓవర్ అదే ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ఏ ఫుల్ పిచ్ కాయిల్. సో ఈ రేషియోని మనం ఏమంటామంటే ఇక్కడ పిచ్ ఫ్యాక్టర్ అంటారు. ఓకేనా. పిచ్ ఫ్యాక్టర్ అంటారు. అయితే ఎప్పుడైతే నాకు ఈ కాయిల్ స్పాన్ అనేది ఈ యొక్క కాయిల్ స్పాన్ అనేది ఫాల్స్ షార్ట్ పిచ్ ఫ్యాక్టర్ ఫుల్ పిచ్ అయినప్పుడు ఇక్కడ నాకేమవుతుందంటే ఈ యొక్క కేపీ వాల్యూ అనేది దీని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే మనం కాస్ ఆల్ఫా బై 2గా తీసుకోవచ్చు.
కాస్ ఆల్ఫా బై 2. ఈ ఏదైతే పిచ్ ఫ్యాక్టర్ ఉందో ఈ యొక్క పిచ్ ఫ్యాక్టర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాయిల్ స్పాన్, అదేవిధంగా షార్ట్ పిచ్ బై యాంగిల్ అనేది, యాంగిల్ ఇచ్చినప్పుడు సమ్ యాంగిల్ అనేది ఇస్తాడన్నమాట. ఆ యాంగిల్ ఇచ్చినప్పుడు సమ్ యాంగిల్ ఆల్ఫా అనుకుంటే అప్పుడు పిచ్ ఫ్యాక్టర్ని ఏ విధంగా తీసుకుంటామంటే మనము సో కాస్ ఆల్ఫా బై 2గా తీసుకుంటాం. ఈ కాస్ ఆల్ఫా బై 2 అంటే ఏంటంటే సో 180 degrees ఇంటూ నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఫర్ విచ్ ద వైండింగ్ ఈజ్ షార్ట్ పిచ్డ్. ఇక్కడ నాకేంటంటే దీన్ని కూడా సో కేపీ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా బై 2 కదా. సో దీన్ని ఇంకో విధంగా ఎలా తీసుకుంటామంటే మనం పిచ్ ఫ్యాక్టర్ని సో 180 degrees ఇంటూ సో నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఫర్ విచ్ ద వైండింగ్ ఈజ్ షార్ట్ పిచ్డ్ సో ఓవర్ నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఫర్ నెంబర్ ఆఫ్ పోల్స్, అలా కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఫర్ విచ్ ద వైండింగ్ ఈజ్ షార్ట్ పిచ్డ్. నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఫర్ విచ్ ద వైండింగ్ ఈజ్ షార్ట్. దీని ఏం చెప్తామంటే మనం నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్, నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఓవర్ నెంబర్ ఆఫ్ పోల్స్. సో ఇలా తీసుకుంటాం. దీన్ని మనం ఏమంటామంటే పిచ్ ఫ్యాక్టర్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ ఎప్పుడు కానీ ఈ పిచ్ ఫ్యాక్టర్ అనేది ఎలా ఉంటుంది అంటే ఆల్వేస్ లెస్, మనం తీసుకునే పిచ్ ఫ్యాక్టర్ అనేది ఆల్వేస్ లెస్ దాన్ 1. ఇక్కడ ఏదైతే మనం షార్ట్ పిచ్ తీసుకున్నామో ఆ యొక్క షార్ట్ పిచ్ యొక్క యాంగిలే మనం ఏమంటామంటే ఆల్ఫా అనుకుంటాం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్ ఇచ్చినప్పుడు కేపీ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా బై 2గా తీసుకుంటాం. దాన్ని ఇంకో విధంగా ఎలా తీసుకుంటాం అంటే సో 180 degrees ఇంటూ నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఫర్ విచ్ ద వైండింగ్ ఈజ్ షార్ట్ పిచ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఫర్ నెంబర్ ఆఫ్ పోల్స్. సో ఇలా తీసుకుంటాం అన్నమాట. ఏంటిది పిచ్ ఫ్యాక్టర్ అనేది. ఇది క్లియర్ అందరికీ? సో నెక్స్ట్ వన్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు మనం పోల్ పిచ్ చూసాం కదా. సో దాంతో పాటు ఇప్పుడు ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్. సో దీన్ని ఇంకో విధంగా ఏమంటామంటే మనం బ్రెడ్త్ ఫ్యాక్టర్ అంటాం దీన్ని. సో డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ కాదా పెయిన్ ఏంటంటే నాకు బ్రెడ్త్ ఫ్యాక్టర్. దీన్ని ఇంకో ఏం చెప్తారంటే స్ప్రెడ్ ఫ్యాక్టర్ అంటారు. అంటే మనకు ఒక క్వశ్చన్ని ఇన్ని టైప్స్గా అడుగుతాడు అన్నమాట. దీన్ని కేస్ ఎఫెక్ట్ డీతో ఇండికేట్ చేసుకుంటాం. సో డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అన్నా, బ్రెడ్త్ ఫ్యాక్టర్ అన్నా, స్ప్రెడ్ ఫ్యాక్టర్ అన్నా అన్నీ ఒకటే. ఓకేనా. మరి ఈ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ని ఎలా డిఫైన్ చేసుకుంటామంటే సో ఇక్కడ చూడండి. సో డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ సో కేస్ ఎఫెక్ట్స్ డి ఈక్వల్ టు దీని ఏం చెప్తామంటే సో ఇండ్యూస్డ్ ఎంఎఫ్ ఏదైతే ఉందో ఆ ఇండ్యూస్డ్ ఎంఎఫ్ ఇండ్యూస్ అయ్యే డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్లో ఎంత ఇండ్యూస్డ్ ఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది, కాన్సన్ట్రేటెడ్ వైండింగ్లో ఎంత ఇండ్యూస్డ్ ఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది, వాటి యొక్క రేషియో మనం ఏమంటామంటే డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అంటారు. ఓకేనా. సో మనం ఈ యొక్క ఆర్మేచర్ టైప్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ఏమన్నాం కాన్సన్ట్రేటెడ్ వైండింగ్, డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ ఇలా అన్నాం కదా. సో ఇప్పుడు నాకు వీటి యొక్క రేషియో ఏది డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్కి కాన్సన్ట్రేటెడ్ వైండింగ్కి, డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ తీసుకున్నప్పుడు ఎంత ఇండ్యూస్డ్ ఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ తీసుకున్నప్పుడు ఎంత ఇండ్యూస్డ్ ఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, వాటి యొక్క రేషియో మనం ఏమన్నామంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అన్నాం. అదే ఈ షార్ట్ పిచ్డ్ వైండింగ్ తీసుకున్నప్పుడు ఎంత ఇండ్యూస్డ్ ఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, ఫుల్ పిచ్డ్ వైండింగ్ తీసుకున్నప్పుడు ఎంత ఇండ్యూస్డ్ ఎంఎఫ్ అవుతుంది, వాటి యొక్క రేషియో ఏమన్నాం పిచ్ ఫ్యాక్టర్ అంటున్నాం. ఓకేనా. అట్లా. సో ఇప్పుడు మనం ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అంటే ఏం చెప్తామంటే ఇక్కడ మనకు సో ఈఎంఎఫ్ విత్ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ ఓవర్ ఈఎంఎఫ్ విత్ కాన్సన్ట్రేటెడ్ వైండింగ్. సో వీటి యొక్క రేషియోని మనం ఏమంటామంటే జనరల్గా డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు అంటే దీన్ని ఇక్కడ
ఏదైతే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది డిస్ట్రిబ్యూషన్ వైండింగ్, అదేవిధంగా కాన్సన్ట్రేటివ్ వైండింగ్ ఈఎంఎఫ్ అన్నాం కదా. సో దీని ఇంకో విధంగా ఏం చెప్తామంటే వెక్టార్ సమ్ ఆఫ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ పర్ కాయిల్ ఓవర్ అర్థమెటిక్ సమ్ ఆఫ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ పర్ కాయిల్, ఇలా కూడా డిఫైన్ చేసుకోవచ్చు కేడీని. కేస్ ఆఫ్ ఎక్స్డీని అంటే ఏంటి, వెక్టార్ సమ్ ఆఫ్ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ per coil over arithmetic sum of EMF induced per coil. సో దీన్నే మనం ఏమంటామంటే డిస్ట్రిబ్యూషన్ ఎఫెక్ట్ అంటారు. సో దీన్ని ఇంకో విధంగా ఫార్ములా పరంగా ఎలా రాసుకోవచ్చు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్స్ ఇచ్చినప్పుడు, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగులర్ అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ యాంగిల్ ఇస్తూ ఉంటాడు, ఓకేనా. అదేవిధంగా నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ అనేది ఇస్తూ ఉంటాడు. నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ కానీ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ మనకు స్లాట్స్ ఏదైతే తీసుకుంటామో ఆ స్లాట్స్కి ఇన్ బిట్వీన్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనేది ఇస్తూ ఉంటాడు. సో అలా ఇచ్చేసినప్పుడు ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎఫెక్ట్ కన్నా ఎలా కనుక్కుంటామంటే మనం, సో సైన్ m beta over 2 divided by m times of sin beta by 2. ఇదేంటిది డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్. సో డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, sin m beta by 2 by m sin beta by 2. ఇందులో ఈ m అంటే ఏంటి అంటే నాకు, సో నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ పర్ ఫేజ్. సో నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ పర్ ఫేజ్, దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ m అంటాం. ఇక్కడ బీటా అంటే ఏంటి అంటే నాకు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ ద స్లాట్స్. మనం ఏదైతే స్లాట్స్ తీసుకున్నామో వాటి మధ్యలో ఉండే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బీటా. ఇప్పుడు ఈ కేస్ ఆఫ్ ఎక్స్డి అంటే ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడు కానీ ఎలా ఉంటుంది అంటే నాకు, సో లెస్ దాన్ 1 ఉంటుంది అన్నమాట. ఇది దేనికి, డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్కి. మనం తీసుకునే వైండింగ్ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ అయినప్పుడు దీని వాల్యూ ఆల్వేస్ లెస్ దాన్ 1 ఉంటుంది. సో డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ తీసుకున్నప్పుడు మనం తీసుకునే డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ వాల్యూ ఎలా ఉంటుంది అంటే నాకు లెస్ దాన్ 1 ఉంటుంది. ఇక్కడ మనం బీటా అన్నాం కదా, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ ద స్లాట్స్ అని. అయితే ఈ యొక్క యాంగులర్ డిస్ప్లేస్మెంట్ మనం ఇంకో విధంగా కనుక్కుంటాం. సో ఎలా కనుక్కుంటాం అంటే, సో బీటా వాల్యూ, సో బీటా ఈక్వల్ టు దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే మనం, సో 180 ఓవర్ సో నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఓవర్ నెంబర్ ఆఫ్ పోల్స్. సో దీన్నే మనం ఏమంటామంటే ఇక్కడ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. బీటా కనుక్కోవడానికి అనదర్ ఫార్ములా ఏంటంటే ఇది, ఓకేనా. సో బీటా ఈక్వల్ టు 180 ఓవర్ నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఓవర్ నెంబర్ ఆఫ్ పోల్స్. ఇదేంటిది బీటా. సో ఇది, సో ఇక్కడ దాకా క్లియర్ అమ్మ అందరికి. సో మనం డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఎలా కనుక్కుంటాం, పిచ్ ఫ్యాక్టర్ ఎలా కనుక్కుంటాం, కాయిల్ స్పాన్ ఫ్యాక్టర్ ఏ విధంగా కనుక్కుంటాం, అదేవిధంగా ఇందులో ఆల్ఫా అంటే ఏంటి, బీటా అంటే ఏంటి, ఆల్ఫా అంటే ఏంటి, షార్ట్ పిచ్ యాంగిల్ అన్నమాట. బీటా అంటే ఏంటంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ ద స్లాట్స్ అన్నమాట. అదేవిధంగా m అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ పర్ ఫేజ్. సో ఈ విధంగా అనుకుంటాం అన్నమాట. ఇది క్లియర్ అందరికీ, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంది?